1950లో సింగపూర్ లంచాలు తీసుకోవడంలో టాప్ లో ఉండేది. అలాంటి సింగపూర్ లో లంచం అనే పేరే లేకుండా చేసినటువంటి ఒక హీరో స్టోరీ 1950s లోనే సింగపూర్ కి చెందినటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పబ్లిక్ గా రేట్ కార్డ్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు. రేట్ కార్డ్స్ అంటే ఏ పనికి ఎంత లంచం తీసుకోవాలనేది ఒక సింపుల్ గా ఒక కార్డ్ లో మెయింటైన్ చేసేవాళ్ళు. పబ్లిక్ గా లంచం తీసుకుంటూ పోవడం వల్ల క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సింగపూర్ పరిస్థితి ఈ విధంగా అధపాతాళంలో పడిపోతున్న క్షణంలో లీ కౌన్ యూ అనే ఈ వ్యక్తి 1959లో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ గా వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. లంచాన్ని కూకటి వేలతో సహా పెకిలించేందుకు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒకటి తీసుకొచ్చారు. ఈ బ్యూరో పేరే CPIB. లంచం తీసుకున్నట్టు చిన్న డౌట్ వచ్చినా కూడా కింద వైపు ఉద్యోగుల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా అరెస్ట్ చేసే అధికారం CPIB అధికారులకి దొరికింది. ఉద్యోగులతో సహా రాజకీయ నాయకుల వరకు కూడా వీళ్ళ జీతాలు అనేవి విపరీతంగా పెంచాడు. CPIB భయం, అలాగే వాళ్ళకి తగినంత డబ్బు దొరకడంతో లంచం అనేది తీసుకోవడం క్రమక్రమంగా ఆపేశారు. ఫైనల్ గా 1960 దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా గానీ కరప్షన్ అనేది 95% వరకు మనకు అసలు సింగపూర్ లో కనపడదు.